నామకరణాన్ని నేను లేకపోయినా అమ్మా నాన్న వచ్చారు కాబట్టి సరిపోతుంది. లేకపోతే మేనల్డ్ పిచ్చోడు ఉన్నాడు కదా, ఎవరో ఒకరు లైన్ చేస్తారులే. మనకి ప్రియా ముఖ్యం. అందరూ హాల్లోనే ఉన్నారే. ఇప్పుడు వెళ్తే ఎక్కడికైనా అడుగుతారు. ఏం సమాధానం చెప్పినా పోనివ్వరు. ఎలా? వెనక నుంచి వెళ్తే బెటర్. ఆదిత్య బాబు ఏది నా మనవడు? ఇదిగోండి మావయ్య రాజావారు. చూడు. అమ్మయ్య, వాళ్ళు పిల్లోడి లోకంలో పడ్డారు. ఇదే మంచి ఛాన్స్. ఆదిత్య అచ్చం నీలాగే ఉన్నాడయ్యా. అదే మాట వాడు పుట్టిన దగ్గర నుంచి అనుకుంటూ మురిసిపోతున్నారు. మేనమామ పోలిక తల్లి పోలిక వస్తే అదృష్టం అంటారు. నా మేనల్లుడు అదృష్టవంతుడు కాకుండా ఎలా ఉంటాడండి? అవతల విడి బాబు జంప్. ఈ గోరింక ఆ ప్రేమ పంచవన్న చిలుకను కలవడానికి వెళ్ళినట్టుంది. ఇంకా నామకరణ మహోత్సవం రణరంగమే. యాండి ఎంతసేపు ఎత్తుకుంటారు? ఇటివ్వండి. మనవడు తడిపితే తాతకు అదృష్టం అని ఎత్తుకున్నాను లేవే. సర్లేండి, ఉంటారుగా. 4 గంటల తర్వాత ఎత్తుకుని కూర్చోండి. వాడే తడుపుతాడు, మీరే కడుగుతూ కూర్చోండి. వాడు తడపడు, మిమ్మల్ని శ్రమపడనివ్వడు. ఇవాళ రేపు డైపర్సే కదా. విన్నారుగా, మీకు ఆ అదృష్టం కూడా లేదు. వీడు అదృష్టవంతుడైతే నేను అయినట్టేగా. హాయ్ ప్రియా. ఇప్పుడా వచ్చేది? మెసేజ్ ఎప్పుడు చేశాను, నువ్వెప్పుడొచ్చావు? ఎందుకింత లేటు? ఇంట్లో నామకరణం ఫంక్షన్ ఉందని తెలుసుగా, అలా అడిగితే ఎలా? నాకంటే నీకు ఫంక్షనే ఎక్కువ. వచ్చానంటే కాదనే అర్థం. అయినా నువ్వు ఆలస్యం చేయటం నాకు నచ్చలేదు. అభిసారికులు అలక్కూడదు. నిరీక్షణ తర్వాత చాలా థ్రిల్గా ఉంటుంది ప్రేమికులకు. మనం ప్రేమికులమా? అదే పిచ్చి మాట. నీకు పెళ్ళయింది. ప్రేమకు పెళ్లి, పిల్లలు, వయసు, వగేరాలు అసలు అడ్డం కావు. అది మనసుకు సంబంధించిన కెమిస్ట్రీ. కథలు చెప్పకు. రమ్మని పిలిచి ఇలాంటి కథలు చెప్పేది నువ్వు. అయినా సారీ ఫర్ ద లేట్. చాలా సాంగ్ వేసుకోవాలా? ఏ సాంగ్ వేస్తావు? ఐమ్ వెరీ సారీ అన్నాగా 100సారి. తన తప్పు తెలుసుకుని మారాలనే ప్రయత్నం చేసినా పురెక్కించే వాళ్ళు ఉంటారుగా, ఎగేస్తుంటారు. ఎలా మారతారు? ఎవరు పొరుగించేవాళ్ళు? ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఎవరైతే నీకెందుకు? నువ్వెందుకు ఉలికిపడ్డా? నేనే ఉలికి పడ్డం లేదు. ఎవరో తెలుసుకుందామని అడిగా. ఎవరినన్నానో నీకు నీ అంతరాత్మకు తెలుసు. అంటే నేననేగా నీ ఉద్దేశం? అవును, నువ్వే. అయితే ఏంటి? నిన్నే అంటున్నాను. మరి నువ్వేగా లేనిపోని మాటలన్నీ అని కానిపోని ఆశలన్నీ కలిగిస్తున్నది. అబద్ధమైతే ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. అనవసరంగా నన్ను మధ్యలోకి లాగొద్దు ధరణి. చూడు బావా, నేను శ్రావణ్కి ఎక్కించి చెప్పి చెడగొడుతున్నానని అంటుంది. నాట అట కాకపోతే వదిన ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పమంటుందిగా. చేసి నేను చెప్పలేదని చెప్పు. ప్రమాణాలు చేయాల్సిన అవసరం నాకేంటి? అందులోనే తెలుస్తుంది నీ నిజాయితీ, నికార్సైన తను. ఎందుకమ్మా వాడిని అలా తయారు చేయడం? ఇద్దరు ఆదిత్య గారి దయా దాక్షిణ్యాల మీదేగా బతుకుతున్నారు. కూర్చున్న కొమ్మని నరుక్కుంటే కింద పడేది మీరేగా. చూడండి, ఆవిడేదో అనటం, మీరు ఆవిడ మాటలు నమ్మి నన్ను అనటం ఏం బాలేదు. చూడమ్మా, ఎవరు ఎటువంటి వారో మాకు తెలుసు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలుసు. ఏంటి బావా ఇది? శ్రావణ అలవాట్లకి నాకు ఏంటి సంబంధం? నా మీద నిందలు వేస్తుంటే నువ్వేం మాట్లాడవేంటి? అంటే నువ్వు కూడా ధరణి అనేదే కరెక్ట్ అంటున్నావా? ఎంతసేపు నన్ను చెడు చేయాలని చూడటం తప్ప మరేం పనిలేదా మీ ఆవిడకు? అసలే టెన్షన్ పడుతుంటే మీ గోలేంటి?
ఏంటి అంత సీరియస్గా ఉన్నట్టున్నారు? అంతా కలిసి నా మీద దాడి చేస్తారేమో. రేయ్, నువ్వు మనిషివా పశువా? బుద్ధి లేని విధవా. ఇక్కడ నీ కొడుకు నామకరణం జరుగుతుంటే వదిలేసి ఊర్లు తిరగడానికి వెళ్ళావా? నీ గురించి, నీ ముదనష్టపు అలవాట్ల గురించి మాకు తెలిసింది. పిల్లాడికి పేరు పెడుతుంటే ఉండాలన్న జ్ఞానం లేదా నీకు? అసలు ఇక్కడ శుభకార్యం జరుగుతుంటే అడ్డగాడిదలో ఎక్కడికి వెళ్ళావరా నువ్వు? పెళ్ళాం కన్నా కన్న కొడుకు కన్నా అంత ముఖ్యమైన పని ఏముందని వెళ్ళావు శ్రావణ్? చెప్పు శ్రావణ్, ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు అలా మూకుమ్మడిగా విరుచుకుపడతారు? వరుసగా అందరూ ప్రశ్నిస్తే నేనెలా సమాధానం చెప్తాను? నాకు కొడుకు భార్య అని ఉండదా? వాడు నామకరణం నా చేతుల మీద చేయాలని ఆశ ఉండదా? కానీ తప్పనిసరి వెళ్ళక తప్పలేదు. చెప్పరా, చెప్పు. ఏం ఘనకార్యం వెలగబెట్టి వచ్చావు? కనకార్యం కాదు, సాటి మనిషిగా నా ధర్మం నిర్వర్తించాను. నీ మొహానికి ధర్మం పాటించావా? నీకు మానవత్వం, ధర్మం అనేది చచ్చిందా? నానా, విషయం తెలుసుకోకుండా మాట్లాడకండి. ఏంటి ఆ విషయం? నేను పట్టుపట్లు కట్టు కూడా రెడీ అవుతుంటే మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, ఫోన్ వచ్చింది. ఎంత దారుణంగా అబద్ధం ఆడుతున్నాడు. ఫోన్ వస్తే చెప్పెళ్ళొచ్చుగా. ఫోన్ వచ్చిందని కంగారులో చెప్పకుండా మర్చిపోయి వెళ్ళిపోయాను. సూపర్ శ్రావణ్, భలే చెప్పావు. ఏం కథలు చెప్తున్నావు? ఎవరా ఫ్రెండ్? నీ ఫ్రెండ్స్ అందరికీ నీ కోసం ఫోన్ చేశాను. ఎవరు యాక్సిడెంట్ గురించి నాకు చెప్పలేదు. మీరు వాళ్ళకి పరిచయం లేదు బావా? ఇక్కడి నుంచి కంగారు పడుతూ వెళ్ళినా అక్కడికి వెళ్ళి ఫోన్ చేయొచ్చు కదా. అయ్యో, చేద్దామని ఫోన్ చూశాను, కానీ ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాను. వెళ్ళి కావాలంటే నా రూమ్లో చూడండి, నా రూమ్లోనే ఉంది, రెడీ చూపిస్తాను. నీ ఫోన్ లేకపోతే అక్కడ ఎవరి ఫోన్ నుంచి అయినా చేయొచ్చు కదా. అసలు జాసే రాలేదు. అయితే పద, యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో, ఏ హాస్పిటల్లో నీ ఫ్రెండ్ని చేర్పించారో చూపిద్దు కానీ. అది వాడిని బెంగళూరు తీసుకెళ్లారు. నార్మాయ్, దేశం నలుమూల నుంచి వైద్యానికి హైదరాబాద్ వస్తుంటే నీ ఫ్రెండ్ని హైదరాబాద్ నుంచి బెంగళూరు తీసుకెళ్లారా? అది కండిషన్ సీరియస్, వాళ్ళ పేరెంట్స్ బెంగళూరులో ఉంటారు. కండిషన్ సీరియస్ అయితే ప్రాణం ముఖ్యం కానీ పేరెంట్స్ కాదుగా. ఎందుకురా అన్ని అబద్ధాలు ఆడతావు? చేయరా, నా మీద నీ తల్లి మీద ప్రమాణం చేసి చెప్పు. నీ కొడుకు మీద ప్రమాణం చేయి. నువ్వు చెప్పేది నిజమని ప్రమాణం చేయి. వద్దులే దీప్తి, ఈ దుర్మార్గుడు చేసినా చేస్తాడు. వీడికి ఎవరి ప్రాణాలన్నా ఎవరన్నా తీపిలేదు. ఇలాంటి నీచానికి దిగజారినాడు ఏమైనా చేస్తాడు. ఎన్ని అబద్ధ ప్రమాణాలకైనా వీడు సిద్ధపడతాడు. ఎవరి అమ్మాయని అడిగా ఆనాడు, తానే నా ప్రాణమ్మని తెలిసే ఈనాడు. నన్నే చూసేనే ఏదో